కొడక నొప్పి నొప్పి అని మురిగితే నేనేం చేస్తానురా? ఆ నొప్పి తగ్గడానికి డాక్టర్ వచ్చి పొడిసేళ్ళు అడిగా సూది. ఇంకా కావాలంటే చెప్పు అని పిలిపించి ఇంకోటి అసలు పొడిపించేస్తా. ఏం నొప్పులో ఏం సూదులో అంత భ్రమ. ఏం బావా? నర్మాయ్, ఆడు దెబ్బలతో బాధపడుతుంటే బెమాంతమా? ఒక్కసారి ఇట్లాంటి తప్పుడు కూతురు కూర్చావంటే నీ కాలు చెయ్యి కూడా ఎరగొట్టి నీ పాడే కడతాను. జాగ్రత్త. బావా, చాలా ఘోరం జరిగిపోయిందని విన్నాను. ఆ ఖాళీగాడిని నీ కొడుకుని కుక్కడి కొట్టట్టు కదా. ఇంతకీ ఎటివాడు? అరే నువ్వు ఇక్కడున్నావా బాబు? నేను చూడనే లేదు. అయ్యయ్యో, ముక్కు మీద కూడా కొట్టాడా? ఈ పద్ధతి బ్యాండేజ్లు చూస్తూ ఉంటే కోలుకోవడానికి 2-3 ఏళ్ళు పట్టేట్టుందయ్యా. ఏమైనా ఇది కూడా నీ మంచిగా అనుకో. మీ అబ్బాయి అటు ఇటు తిరగకుండా నీ కళ్ళ ముందే పడుంటాడు. నేను అదే అనుకున్నా. నోరు మీద నీ అబ్బ బంతపాటు నా కొడక. దెబ్బలు తగిలి నా కొడుకు మంచాలు పడి అడుగుతుంటే ఇలా ఉంటమే మంచిది అన్నట్టుగా మాట్లాడతారేంటి? అసలు మీరు పరామర్శించడానికి వచ్చారా? చూసి సంబరపడిపోవడానికి వచ్చారా? అంత కోపం ఎందుకయ్యా? చేసుకున్న వాడికి చేసుకున్నంత మాదేవా అన్నారు. ఆ ఖాళీగా నీ కొడుకు కాళ్ళు చేతులు వెరక్కొట్టాడు కానీ నీ వెరక్కొట్టలేదు. సంతోషించు. సంతోషిస్తామండి, సంతోషిస్తాం. నువ్వు నన్ను నా కొడుకుని చూసి సంతోషించు, మేమేమో ఈ పుట్టోలు చూసి సంతోషిస్తాం. నా కొడుకుని ఆ ఖాళీగాడు దెబ్బలే కొట్టాడు. ఆడు నీ కూతుర్ని కొట్టబోయే దెబ్బకి నువ్వు నీ కూతురు నడి బజార్లో నిలబడకపోతే నా పేరు కోట కొండప్పే కాదు. ఇదెక్కడ న్యాయం బావా? బావా ఆడెవడయ్యా? అంత మాట అనుకు బావా. ఎంత కదనుకున్నా మనం కావాల్సిన వాళ్ళం. నీ కొడుకు అట్లెప్పగానే నా కూతురు మెళ్ళో తాళి కట్టించేద్దాం. ఆ రౌడీ బారి నుంచి నా కూతుర్ని కాపాడే దారి చూపించు. నువ్వు ఇదే మాట మీద నిలబడు. ఒక దారి కాదు, 1000 దారులు చూపిస్తా.